హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఇదండి కాకరకాయ ఫ్రై అండి. కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇవి 1/2 కిలో కాకరకాయలు అండి. అయితే దీంట్లో మనం వేసుకోవాల్సింది చేదు విరగడానికని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా. నేను చేసేది చూపిస్తున్నాను చూడండి. ఇదండి మజ్జిగ అండి, చక్కటి మజ్జిగ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ అంతా మజ్జిగ వేసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెడితే దీని ముక్క మునిగేంత ఉంటుంది. ఇవి కొంచెం అంత పసుపు వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టుకొని ఉప్పు కూడా ఉంది మజ్జిగలో. దీన్ని ఉడకబెట్టుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. మజ్జిగలో చక్కగా ఉడకబెట్టాము కదండి. ఉడకబెట్టిన వాటన్నిటిని ఇదిగోండి వాటర్ తీసేసానండి. వాటర్ తీసేసి చక్కగా పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇవి ఫ్రై అయినాక ఒక చిన్న మసాలా వేయాలండి, చూపిస్తాను. ఇట్లాగానే చేయండి మీరు. ఒక్కసారి మజ్జిగలో ఉడకబెట్టి అది కాకరకాయ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి. చిన్న పిల్లలతో సహా తింటారు. చేదు కూడా పోతుంది. చాలా బాగుంటుందండి మజ్జిగలో ఇలా ఉడకబెట్టి చేసుకుంటే. ఇది ఫ్రై కానిద్దామండి. ఈ కాకరకాయలకి కొబ్బరి కారం చేసుకోవాలండి, చాలా టేస్ట్ వస్తుంది. కొబ్బరి, వెల్లుల్లి, కారం, జీలకర్ర, ఉప్పు ఇవి ఫైన్ పౌడర్ చేసుకొని ఇదండి. కాకరకాయలు ఇలా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ముందుగానే ఆనియన్ వేసుకున్నాం అనుకోండి, ఆనియన్ త్వరగా వేగిపోతుంది కదా. అందుకోసమని ఇప్పుడు బాగా ఇవి హాఫ్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఆనియన్ ఇదండి ఆనియన్ వేస్తున్నా. ఇది వేగాలి. మధ్యలో వేసాను చూడండి. ఇవి వేగుతాయి చక్కగా. వేగినాక అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆ పౌడర్ వేయాలి, చూపిస్తాను. రోజు ఎన్నవేద్దాం. ఇదండి కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర పౌడర్ ఉంది కదా, ఇది వేసుకోవడమే. అయిపోయిందండి. దీన్ని ఎక్కువ వేయవద్దు. అయిపోయిందండి.